big cinema. This is Sartaj. షూట్స్ తక్కువ న్యూస్ ఎక్కువ అన్నట్టు ఉంది ఇండస్ట్రీలో స్టార్ కాంబోల వ్యవహారం. ఇందులో ఏవి సెట్స్ పైకి వెళ్తాయో ఏవి రూమర్స్ కి మాత్రమే పరిమితం అవుతాయో తెలియదు, కానీ క్రేజీ కాంబోస్ సిద్ధమవుతున్నాయి అన్న వార్తలతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. మరి నెట్టింట్లో హైలైట్ అవుతున్న ఆ కాంబోస్ ఏంటి, ఎవరు ఎవరితో జోడీ కట్టబోతున్నారు? లెట్స్ వాచ్. ఒక సినిమాని పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్న మన స్టార్ హీరోలు మరో ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతుంది. వీళ్లల్లో ముఖ్యంగా బన్నీ. ఇప్పటికే అట్లీ సినిమాతో తెగ బిజీగా ఉన్న మన పుష్పరాజ్ మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో జతకట్టబోతున్నాడన్న వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. 2021లో వచ్చిన మిన్నల్ మురళితో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న బాసిల్ సుక్మా దర్శిని, పోన్మాన్, మరినమాస్ లాంటి సినిమాలలోనూ నటించిన సంగతి తెలిసిందే. అయితే అట్లీ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఈ సినిమా చేస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలన్నా మినిమం 2 years పట్టే ఛాన్స్ ఉంది. ఈలోపు ఎవరు ఎవరి ప్లేస్లని కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఇక కోలీవుడ్ డైరెక్టర్ నటుడు సముద్రకని దర్శకత్వంలో పవన్ ఒక సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటికీ వీరి కాంబోలో బ్రో అనే సినిమా వచ్చింది. వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా 2023లో బ్రో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసింది. ఇక దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ నటిస్తాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ ఈ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ నిజంగానే ఇచ్చాడా లేదా అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు. బాహుబలి బ్యూటీ అరుంధతి కూడా ఖైదీ 2లో కనిపించబోతుందన్న వార్త వినిపిస్తోంది. కానీ లోకేష్ తన తర్వాతి సినిమాని అమీర్ తో చేయనున్నాడు. మరి ఈ సమయంలో ఖైదీ 2 కాస్టింగ్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందన్నది గమనార్హం. అయితే మొన్నటి వరకు ఇలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్, తారక్లు నటించబోతున్నారని వార్తలు రాగా వీటిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇలా మిగతా స్టార్స్ కూడా ఎప్పుడు క్లారిటీ ఇచ్చి ఈ గాసిప్స్ కి ఎండ్ కార్డు వేస్తారో చూడాలి. అయితే ముంబై ముద్దుగుమ్మలు కాదంటే మలయాళీ అందగత్తెలు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో డామినేషన్ అంటే వీళ్లదే. కానీ ఇప్పుడు మాత్రం మా టైం వచ్చింది అంటూ ఇదిగో ఇలా స్పీడ్ గా దూసుకొస్తున్నారు ఈ కన్నడ కస్తూరీలు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ భామల హవా గట్టిగా నడిచింది. ఆ తర్వాత మలయాళీల అందాలు ఎక్కువైపోయాయి. కానీ ఆ స్థానాన్ని కన్నడ సుందరాంగులు కబ్జా చేసే పనిలో పడ్డారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలతో సరికొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో జనానికి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. మల్లు భామలకు, ముంబై బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేసేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక గురించి. చలో సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ కన్నడ కుర్రది తాజాగా జోరు పెంచింది. పుష్ప 2, చావా, సికిందర్ వంటి సినిమాలతో ఒక్కసారిగా ఇండియన్ మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం కుబేరా, తామా, గర్ల్ ఫ్రెండ్, కాక్టైల్ సినిమాలే కాకుండా మరో 3 సినిమాలని చేతిలో ఉంచుకుని ఫిలిం ఇండస్ట్రీని గట్టిగానే శాసిస్తుంది. సప్త సాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక రుక్మిణి వసంత్ కూడా తెలుగులో పాగా వేయడానికి ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు మరిన్ని భారీ సినిమాల్లో కనిపించనుందని తెలుస్తోంది. ఇక కేజీఎఫ్ 2ల ద్వారా నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన శ్రీనిధి శెట్టి మొత్తానికి హిట్ 3 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గానే ఇచ్చింది. ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోల సినిమాల కోసం డిస్కషన్ జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక కాంతార సినిమాతో స్టార్డమ్ సొంతం చేసుకున్న సప్తమి గౌడ కూడా టాలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. నితిన్ తమ్ముడితో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ మరిన్ని సినిమాలని కూడా లైనప్ చేసిందట. అరుంధతి భామ అనుష్క, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే, స్వయంభూలో నటిస్తున్న నభ, ఇలా వీళ్లంతా కూడా కన్నడ మూలాలున్న ముద్దుగుమ్మలన్న సంగతి తెలీదేం కాదు. మొత్తానికి శాండిల్వుడ్ అంతా ఇలా టాలీవుడ్ పై కన్నేసిందన్నమాట. కాంతార 16 కోట్ల బడ్జెట్, 400 కోట్ల కలెక్షన్స్. ఇంకేం ఊహించని సక్సెస్ తో స్పీడ్ గా ప్రీక్వెల్ మొదలు పెట్టేశాడు రిషబ్. కానీ సాఫీగా సాగిపోతే అది సినిమా ఎందుకు అవుతుంది చెప్పండి? కాంతారా చాప్టర్ 1 అంటూ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుస కష్టాలే. లేటెస్ట్ గా మరో విషాదం చోటు చేసుకుంది. దీంతో అసలు ఈ సినిమాకి ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ ఆలోచనలు పడిందంట సినీ ఇండస్ట్రీ.
కాంతారా రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా కన్నడ ఇండస్ట్రీలో 16 కోట్లతో తెరకెక్కి భాషతో సంబంధం లేకుండా 400 కోట్లు కొల్లగొట్టింది. ఇలా రిలీజ్ అయిన అన్ని భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావడంతో మిగతా ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేసి ఈ సినిమా ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. ఫస్ట్ పార్ట్ ను బడ్జెట్లో చిన్నగా రూపొందించిన మేకర్స్ పార్ట్ 2ను మాత్రం భారీ బడ్జెట్తో బిగ్ స్కేల్లో ప్లాన్ చేశారు. అయితే సినిమాని ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్ కోసం సినిమా ఆర్టిస్టులందరూ కూడా ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో 2 ఆర్టిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ సంఘటన నుంచి చిత్ర బృందం ఇంకా తేరుకోకముందే కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ అనుకోకుండా నదిలో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే సినిమాలో పనిచేస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో చనిపోయారు. తాజాగా కేరళలోని త్రిశూర్కు చెందిన విజు వీకే కాంతారా సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు రాగా ఆయన కూడా హార్ట్అటాక్తో చనిపోవడంతో షాక్కి గురైంది కాంతారా టీం. అయితే కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ మొదలైన తరువాత రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ పంజురులి దేవుడు పూనిన పూజారి రిషబ్ శెట్టితో, నీ చుట్టూ చాలా మంది శత్రువులే ఉన్నారు, నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు అని చెప్పాడని, ఇప్పుడు ఆ వారాహి పంజురులి హెచ్చరికలు నిజమవుతున్నాయని, అందుకే ఇలా సీరియల్ డెత్స్ జరుగుతున్నాయన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిపై రిషబ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. పేరుకేమో పెద్ద హీరో, ఏళ్ల తరబడి నంబర్ 1 పొజిషన్, కోట్ల కొద్దీ అభిమాన సందోహం, ఇంత ఉన్నా సరే ఈ టాప్ స్టార్ మాత్రం తన సినిమాకి బడ్జెట్ విషయంలో గట్టి సవాళ్లే ఫేస్ చేస్తున్నాడట. అది కూడా 100 కోట్లు కొట్టిన క్రేజీ డైరెక్టర్ సినిమాకి అవ్వటం ఇక్కడ గమనార్హం. ఒకప్పుడు ఇండస్ట్రీని ఒంటె చేత్తో ఏలిన మెగాస్టార్ కి ఇప్పుడు బడ్జెట్ సమస్యలు వచ్చి పడుతున్నాయా? ఒకప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ తొలిసారి ₹1 కోటి తీసుకున్న చిరుకి ఇప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అలాగే కనిపిస్తుంది. పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చిరు మునుపటి స్థాయిలో మెరిపించలేకపోతున్నాడు అన్నది వాస్తవం. సాలిడ్ గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. ఖైదీ 150 బాగానే ఆడినా ఆ తర్వాత వచ్చిన సైరా పర్వాలేదనిపించినా కాస్ట్ ఫెయిల్యూర్ అన్న మాటలు వినిపించాయి. ఇక ఆచార్య అడ్డంగా పోవడం, గాడ్ ఫాదర్ గాడి తప్పడం, బోలా శంకర్ బోల్తా కొట్టడంతో చిరు జడ్జిమెంట్ మీద అనుమానాలు మొదలయ్యాయి. వాల్తీరు వీరయ్యతో పర్వాలేదనిపించినా మెగా రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టలేదన్నది కాదనలేని సత్యం. దీంతో కుర్ర హీరోలే 25-50 అంటూ డిమాండ్ చేస్తుంటే చిరు మాత్రం ఇచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభరాకి పెడుతున్న 300 కోట్లు తిరిగి వసూలు చేస్తుందా అంటే అనుమానమే. మరోవైపు అనిల్తో చిరు చేస్తున్న సినిమాకి అడిగినంత బడ్జెట్ ఇచ్చే సాహసం చేయట్లేదట షైన్ స్క్రీన్స్. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే కలెక్షన్లతో డబ్బులు రాబట్టుకోవచ్చనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. సినిమా బాగోలేదు అని టాక్ వస్తే రెండో షోకి అటువైపు పోయేవారే లేరు. అది చిరు సినిమా అయినా సరే ఇప్పుడు చేస్తున్న విశ్వంబర సూపర్ హిట్ అయి 500 కోట్ల వసూళ్లు కొల్లగొడితేనే అనిల్ రావుపూడి చిరంజీవి సినిమా తీసిన ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా క్రేజీ కాంబినేషన్ అంటూ సినిమా తీస్తే మాత్రం నిర్మాత అస్సాం అయిపోవడం ఖాయమంటూ చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్లు. ఒకప్పుడు సినిమా కథలు మన మధ్యే తిరిగేవి, అందుకే బడ్జెట్లు కూడా లిమిట్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు కథలు స్పాన్ పెంచుకుంటూ పోవడంతో బడ్జెట్లు బ్యారియర్స్ దాటేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు కుమ్మరిస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. మరి లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి చేరిపోయిన ఆ భారీ బడ్జెట్ సినిమాలేంటో మనము చూసేద్దాం. సినిమా పాన్ ఇండియా బాట పట్టడంతో కథలు కూడా క్యాన్వస్ పెంచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కథలోని ఎమోషన్ కి ఊహించని గ్రాఫిక్స్ ని అద్దేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఈ విషయంలో మన జక్కన్న కాస్త ముందున్నాడని చెప్పాలి. ఈగ, బాహుబలి, RRR సినిమాలతో సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన రాజమౌళి SSMB 29 కోసం అంతకు మించి VFX వాడనున్నట్టు తెలుస్తోంది. ఇక అట్లీ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న సినిమా అనౌన్స్మెంట్ లోనే అవతార్, అవెంజర్స్ లాంటి క్రేజీ విజువల్స్ చూపించడంతో
సినిమా విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇక ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న రాజా సాబ్ హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దాదాపు 3 గ్రాఫిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయంటే సినిమాలో విఎఫ్ఎక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. ఇక వస్తానని ఊరించి వెనక్కి వెళ్లిపోయిన హరిహర వీరమల్లిలో కూడా గ్రాఫిక్స్ మేజర్ పార్ట్ కాబోతోందట. పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు హిస్టారికల్ యాక్షన్ డ్రామా కాబట్టి అప్పటి నేటివిటీని క్రియేట్ చేయడంలో చాలా కష్టపడుతోందట చిత్ర యూనిట్. ఇక విశ్వంభర సినిమాకి బడ్జెట్లో సగం విఎఫ్ఎక్స్ కే పెడుతున్నారట. అయితే గ్లిమ్స్ తర్వాత విఎఫ్ఎక్స్ విషయంలో ట్రోల్స్ రావడంతో చాలా కేర్ తీసుకుంటోంది మూవీ టీం. ఇక హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ లో గ్రాఫిక్స్ పార్ట్ ఎక్కువనే తెలుస్తోంది. ఈ సంవత్సరం రాబోతున్న ఇంట్రెస్టింగ్ గ్రాఫికల్ మూవీస్ లో అఖండ 2 కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న కన్నప్పలో కూడా ఊహించని గ్రాఫిక్స్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి తెలుగు సినిమా గ్రాఫిక్స్ పై కాస్త గట్టిగానే ఆధారపడినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాల్లో ఏవి సక్సెస్ పాటలో నిలుస్తాయో. 40 దాటితే కాస్త స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు ముంబై ముద్దుగుమ్మలు. కానీ 4 పదులు దాటి 2 ఏళ్లైనా సరే ఎక్కడా తగ్గను అంటోంది అమెరికా కోడలు ప్రియాంక చోప్రా. పైగా ఈ జోరు ఇంకాస్త పెంచడం ఇక్కడ విశేషం. మరి మహేష్ సినిమాతో పాటు పీసీ లైన్లో పెట్టిన ఆ సినిమాలేంటో మీరే చూసేయండి. నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అమెరికా కోడలైన ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాలో బిజీ అయిపోతుంది. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ కాంబో సినిమాకు ఆమె సైన్ చేసిన ఈ అమ్మడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా నటిస్తున్న హెడ్స్ ఆఫ్ స్టేట్ ది బ్లఫ్ ప్రొడక్షన్ లో ఉండగానే జడ్జిమెంట్ డేని లైన్ లో పెట్టింది. దీంతో పాటు హృతిక్ రోషన్ తో చేస్తున్న క్రిష్ 4 కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట. మొత్తానికి ఇలా ఇటు ఇండియన్ సినిమాలు, అటు ఇంగ్లీష్ సినిమాలతో ప్రియాంక చోప్రా బిజీగా గడిపేస్తుందట. అయితే బాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న ప్రియాంక హాలీవుడ్ కి వెళ్లిపోయాక సినిమాలు తగ్గించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి సినిమా కమిట్ అయిన తర్వాత మళ్లీ ఇక్కడ సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మరో పక్క సినిమాలు గ్లోబల్ గా రిలీజ్ అవుతుండడంతో ప్రియాంక నటిస్తే మార్కెట్ పరంగాను ప్లస్ అవుతుందన్న రీజన్ తో సాలిడ్ గానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట మన ఫిల్మ్ మేకర్స్. చూడాలి మరి తెలుగులో SSMB 29 తో ఆగుతుందో లేక మరిన్ని సినిమాలకి కమిట్ అవుతుందో. జూన్ 14న హైదరాబాద్ లో ఘనంగా గద్దర్ సినీ పురస్కారాలని ప్రదానం చేయబోతోంది తెలంగాణ సర్కార్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభుత్వం తరపున 14 ఏళ్ల తరువాత జరుగుతున్న పురస్కార వేడుక కాబట్టి ఈవెంట్ ని అందరూ కూడా సక్సెస్ చేయాలంటూ ప్రెస్ మీట్ నిర్వహించారు FDC చైర్మన్ దిల్ రాజు. 14th రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 14 years తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ FDCతో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. సో ఆ రోజు కార్యక్రమాన్ని INPR ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో INPR ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే తెలుగు ప్రేక్షకులు, అలాగే అదర్ లాంగ్వేజ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని FDC ద్వారా కోరుచున్నాం. ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.